ఈ ఎపిసోడ్లో విటమిన్ B12 తగ్గడం వల్ల వచ్చే లక్షణాలు మరియు హోమ్ రెమెడీస్ గురించి చెప్పుకుందాం. నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహోమ్యుతి, సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా B12 డెఫిషియన్సీ అనేది ప్రోటీన్ డైట్ తక్కువ చేయడం వల్ల మరియు ఆకుకూరలు తీసుకోకపోవడం వల్ల వస్తుంది. కొంతమందిలో కడుపు నొప్పి తరచుగా ఉండడం వల్ల, కొంతమంది ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల B12 సరిగ్గా అందకపోవడము, వయసు మీరిన వారిలో అంటే ఎల్డర్లీ పీపుల్లో విటమిన్ B12 అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. మరి కొందరిలో ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఉన్న వారిలో, క్రాన్స్ డిసీజ్ ఎవరికైతే ఉంటుందో B12 డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుందండి. మరి కొందరిలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అలాంటి తీసుకోకపోవడం వల్ల కూడా వస్తుంటుందండి. ఏది ఏమైనా చూసే లక్షణాల్లో అలసట ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాల్, అలసట మరియు చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడము, మరియు శ్వాస తీసుకున్నప్పుడు డిస్నియా ఏర్పడుతుంది, నాలుక మంటలాగా అనిపిస్తుంది, ప్రతిసారి ఫుడ్ తీసుకున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ మరియు ఎర్రగా ఏర్పడుతుందండి విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల. మరికొందరిలో డిజినెస్ అంటే తల తిప్పడం లాంటి సమస్యలు చూస్తుంటాము. కొంతమందికి చెవులు నంబైపోయి వినికిడి తగ్గుతూ ఉంటుంది. సో మనకి హోమ్ రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మోతాదులో ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నట్లయితే B12 డెఫిషియన్సీ ఉండదండి. మరియు ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, అనగా గుడ్లు, చేపలు, చికెను, మటను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. మరియు ఈ ఫోర్టిఫైడ్ సిరియల్ ఎక్కువ తీసుకున్నట్లయితే B12 డెఫిషియన్సీ ఉండదండి. ధన్యవాదాలు.